రూపాయలు ఏమట్టుకోవాలి మామూలుగానా మామూలెట్టుకోదండి 100 రూపాయలు రెండోసారి 100 రూపాయలు 110 రెండోసారి 100 రూపాయలు 110 రూపాయలు గారు మూడోసారి పాట 110 రూపాయలు రెండోసారి 110 రూపాయలు 110 రూపాయలు రెండోసారి 110 రూపాయలు 110 రూపాయలు మూడోసారి 110 రూపాయలు మూడోసారి పాట అయిపోయింది కానీ ఏం లేవు కదా మొదటగా యేసుక్రీస్తుకి వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే దుర్సుమర్ గ్రామం నుండి మన డేకాపురం సంగమూరుస్ గారిగా పనిచేస్తున్న రమేష్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. చక్కటి మెసేజ్ అందించారు. బాప్తిజం గురించి, మారు మనసు గురించి, అలాగే మంచి నేలలో పడిన విత్తనాల గురించి చక్కని సందేశం ఇచ్చారు. ఆయనకి వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పిసిసి నోట్ ఉందండి ఇక్కడ. ప్రభునందు ప్రియమైన అనాపూరేరు ప్యారిస్ డెలిగేట్ గారికి మరియు ఆల్టర్నేట్ డెలిగేట్ గారికి, పిసిసి సభ్యులకు, ఎల్సిసి సభ్యులకు, ట్రెజరర్లకు, సంఘ సీఎం గారులకు మరియు కమిటీ వారికి, ప్యారిస్ పాస్టర్ గారు రెవరెండ్ కె జాన్ మోజెస్ గారు వందనములతో వ్రాయినది. 23/2/2025 అనగా ఈరోజు కె గొల్లమూడి ఎపిపానియా లోదరం మన చర్చినందు పిసిసి మీటింగ్ సాయంత్రం 3 గంటలకు ఏర్పాటు చేయడమైనది. కావున ఈ యొక్క మీటింగ్లో ప్యారిస్ డెలిగేట్ గారు మరియు ఆల్టర్నేట్ డెలిగేట్ గారు, పిసిసి సభ్యులు, ఎల్సిసి సభ్యులు, ట్రెజరర్లు, సంఘ సీఎంలు మరియు కమిటీ వారందరూ తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాము. ఈ యొక్క మీటింగ్ ఎజెండా లెంట్ షెడ్యూల్, పాస్టర్ గారు రావడానికి లెంట్ షెడ్యూల్, అలాగే ఈస్టర్ పండుగ గురించి, అలాగే ఇతరుల గురించి కావున సంఘస్థులు గమనించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈరోజు పొడపాటి అడ్వకేట్ గారు మరణించి ఉన్నారు. వారి కుటుంబ ఆదరణ గురించి సంఘస్థులందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే పొడపాటి అడ్వకేట్ గారి యొక్క ఆదరణ కూడిక బుధవారం అనగా 26వ తారీఖు జరుగుతుంది. సంఘస్థులందరూ కూడా సిద్ధపడి ఒక ఆదరణ కూడికి వచ్చి కుటుంబానికి ఆదరణగా ఉండవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా రేపు సాయంత్రం 7 గంటలకు ఏర్శాల సుజాత గారి కుటుంబ పక్షంగా మన దేవాలయంలో కృతజ్ఞత ప్రార్థన కూడిక సాయంత్రం 7 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. సంఘస్థులందరూ కూడా గమనించి ఈ యొక్క ప్రార్థన కూడికకు రావాల్సిందిగా కోరుచున్నాం. మీటింగ్లు ఉన్నాయండి. యేసుక్రీస్తు రక్షణ స్వార్థ సభ ఒకరోజు ఫిబ్రవరి 24 సోమవారం అనగా రేపు సాయంత్రం 7 గంటలకు కొమరాడ దేవాలయం నందు జరుగుతుంది. దీనికి ప్రసంగికులు పాస్టర్ క్రిస్ దాస్ గారు, పాస్టర్ రవి గారు, డివైన్ జోసెఫ్ గారు, అలాగే పౌల్ గారు, అలాగే ప్రేమతో ఆహ్వానించేవారు పాస్టర్ జి జేమ్స్ గారు కొమరాడ. అందరికీ ప్రేమ కలదు కాబట్టి సంఘస్థులందరూ కూడా గమనించి రేపు సాయంత్రం 7 గంటలకు జరుగుతున్న ఈ సభకు వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. బరువు ఇక్కడ ఏమి రాసలేదు. పాంప్లెంట్లు కీర్తనగా ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 555వ కీర్తన. ఆశీర్వాదనీయమా మా పరమజనక అనే కీర్తన ద్వారా సెలవు తీసుకుందాం. చివరి చరణానికి అందులో నిలిచి నిలబడి ఆశీర్వాదం తీసుకుందామండి. 555 ఆశీర్వాదం ఎత్తండి. ఆశీర్వాదమునియుమా మా పరమజనక